can have your own stuff. Weebly.com, WordPress.com for free website designing. Next, గ్రాఫిక్ డిజైనర్, ఫ్రీలాన్సింగ్లో గ్రాఫిక్ డిజైనర్. guru.com ఇలాంటి వెబ్సైట్స్ చెప్పాను చూసారా, codecan.net. వీటిల్లో మీరు ఆల్రెడీ వెక్టర్స్ని క్రియేట్ చేసి వాటిని సెల్ చేయొచ్చు. అలాగే గ్రాఫిక్ డిజైనర్స్ కాబట్టి మీరు ఫొటోస్ షూటింగ్ కూడా చేస్తుంటారా? షట్టర్ స్టాక్ అని చెప్పి ఒకసారి సెర్చ్ చేయండి. స్టాక్ ఇమేజెస్ లేకపోతే స్టాక్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీరు మేక్ చేసిన ఫొటోస్ని యూ కెన్ సెల్ ఇట్ ఆన్లైన్. 50 రూపీస్ 60 రూపీస్ కూడా మీరు సెల్ చేయొచ్చు ఫొటోస్ని. అంటే మన ఫోటోనో లేకపోతే వేరే వాళ్ళ ఫోటోనో వర్కౌట్ అవ్వదు. మీరు ఎలా అంటే ఒక కార్పొరేట్ ఫొటోస్ కానివ్వండి, ఒక టీమ్ మెంబర్స్ డిస్కస్ చేస్తున్నట్టు ఫొటోస్ తీయడం, ఒక కార్పొరేట్ కంపెనీలో కొంతమంది టీం ఎంటర్ అవుతున్నట్టు ఫొటోస్ తీయడం, లేకపోతే ఒక కార్పొరేట్ టీం నించున్నట్టు స్టాండింగ్ ఫొటోస్ తీయడం. అలాంటి ఫొటోస్ మళ్ళీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఎవరైతే మీకు ఫొటోస్కి ఫోజ్ ఇచ్చారో వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అలాంటి ఫొటోస్ కనుక మీరు క్రియేట్ చేసినా, లేదా ఒక మంచి వెక్టర్స్ డిజైన్ చేసిన go ahead with CorelDRAW or your Photoshop. వాటిని స్టాక్స్లో సెల్ చేయొచ్చు. స్టాక్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేయండి. codecan.net అనే వెబ్సైట్లో మీ కెన్ సెల్ దోస్ ఫొటోస్ యాజ్ వెల్ యాజ్ ఆల్ యువర్ గ్రాఫిక్స్. నేను గ్రాఫిక్స్ అంటే అక్కడ వీడియో గ్రాఫిక్ అయినా అవ్వచ్చు. వీడియో ఆల్సో యూ కెన్ సెల్ ఇట్. ఓకే, నెక్స్ట్ దేనికి సంబంధించండి? ఎకానమీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్. ఎస్, అన్ని దేశాలకు సంబంధించిన ఎకానమీ డీటెయిల్స్ వస్తాయి. మన దేశానికి సంబంధించింది మన ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ చూడండి. ఆర్బీఐ వెబ్సైట్లో యూ విల్ గెట్ గుడ్ స్టఫ్. నెక్స్ట్, ఇంకా కొన్ని డేటా వెబ్సైట్స్ ఉంటాయి. ఓపెన్ డేటా వాటిల్లో కూడా ప్రపంచంలో రకరకాల దేశాలు ఓపెన్ డేటాకి ఇస్తుంటాయి. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓపెన్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్ అది. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దేని నుంచి అండి? యూట్యూబ్ నుంచి మనీ ఎర్నింగ్. మీరు వీడియోస్ మేక్ చేయాలి, మంచి వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా, ఎడ్యుకేషనల్ వీడియోస్ అయినా, టెక్నికల్ వీడియోస్ అయినా, ఎనీథింగ్. గో అండ్ మేక్ సమ్ వీడియోస్. మినిమం 3 minutes పాటు ఉండే వీడియోస్ మేక్ చేయండి. ఫస్ట్ 3 వీడియోస్ అప్లోడ్ చేయగానే మానిటైజేషన్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఫస్ట్ క్రియేట్ సమ్ శాంపుల్ వీడియోస్, అప్లోడ్ ఇట్, ప్రొవైడ్ ఫర్ మానిటైజేషన్. యూట్యూబ్కి సంబంధించి యూ కెన్ గో హెడ్ అప్లోడ్ సమ్ వీడియోస్. మీరు మేక్ చేసిన వీడియోస్ అండి, మీరు ప్రొడ్యూస్ చేసిన వీడియోస్ వేరే వాళ్ళకి కాపీ చేసుకొని వాళ్ళకి వ్యూస్ తక్కువ ఉన్నాయని చెప్పి మీరు రీఅప్లోడ్ చేస్తే కాపీరైట్స్ వస్తుంది, స్ట్రైక్స్ పడతాయి మీ ఛానల్లో. సో గో హెడ్ మేక్ సమ్ వీడియోస్ ఆన్ వేరియస్ టాపిక్స్. నిన్న కొంతమంది వచ్చారు, సీఏకి సంబంధించి నేను బాగా లెక్చర్స్ ఇస్తాను, ఇంకొక స్టూడెంట్ బ్యాంకింగ్ జాబ్కి సంబంధించి బాగా వీడియోస్ మేక్ చేస్తానని చెప్పి ఒక ఆయన వచ్చారు నిన్న. ఎక్కడున్నారు మీరా? నేను మా ఫ్రెండ్స్కి బాగా టీచ్ చేస్తాను, అలాంటి వీడియోస్ మేక్ చేసి పెడతానని చెప్పారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు అలాగా ఏదైనా ఓన్ వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ నుంచి మీకు జనరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. మినిమం 7-8 minutes ఉండే వీడియోస్ మేక్ చేయండి, యూ విల్ గెట్. అండ్ ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్, ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాచ్డ్ మినిట్స్ అండ్ ద ఏరియా. ఏ ఏరియాకి మీరు టార్గెట్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్. ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు యూఎస్ టార్గెటా లేకపోతే యూకే టార్గెటా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏ ఏరియా ఆఫ్ ద టార్గెట్, దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ జనరేట్ మనీ. ఓకే, నెక్స్ట్, మన వెబ్సైట్కి పాస్వర్డ్ పెట్టుకోవడం ఎలా, ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం ఎలా, అదే ఆ టాపిక్కే SEO SMO. మన వెబ్సైట్ బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, అందరికీ అన్ని వెబ్సైట్ పేర్లు తెలియవు, కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ వెబ్సైట్ పేరు google.com. ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే, ఇప్పుడు ఈ అడ్రస్ తెలియదు అనుకోండి, నాకు
ఈ పర్టికులర్ ఆడిటోరియం విజ్ఞాన భారతి ఆడిటోరియం, విజ్ఞాన భారతేగా, సారీ విద్యాభారతి, భారతీ విద్యాభవన్, సారీ భారతీ విద్యాభవన్ అడ్రస్ నాకు తెలియదు అనుకోండి, ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం భారతీ విద్యాభవన్ ఎక్కడ ఉంది అన్నది. ప్రతి ఒక్కరికి కామన్గా తెలిసిన వర్డ్ ఏంటంటే google.com. ఈ google.comకి మనగా అర్థం చేసుకోవాలంటే మన వెబ్సైట్ని మనం చెప్పడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ ఎలాంటివి ఉంటాయంటే, నిన్న మీకు కొన్ని చెప్పాను. కంటెంట్ ఏం రాయాలి, అందులో కీవర్డ్స్ ఏం పెట్టాలి, అండ్ దానిలో ఉండే బ్యాక్ లింక్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇంటర్నల్ లింక్స్ ఎలా పెట్టుకోవాలి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని లిస్ట్. దానికి సంబంధించి shoutmeloud.com అని చెప్పి ఒక వెబ్సైట్ గురించి కూడా చెప్పాను, దాని మీద రిఫర్ చేయండి. మన ఇండియన్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇట్స్ గివ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఫర్ యువర్ బేస్ అనమాట. మీరేం చేయాలి అంటే SEO చేయాలి. మీ వెబ్సైట్కి ట్రాఫిక్ జనరేట్ అవ్వాలి అంటే, ఆర్గానిక్ ట్రాఫిక్ జనరేట్ అయితే ఎక్కువ మనీ వస్తుందండి. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే గూగుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ అని అర్థం. సెకండ్ ఏంటంటే సోషల్ మీడియా నుంచి కూడా ఆప్టిమైజ్, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, పింటరెస్ట్, వీటిలో నుంచి కూడా మీరు ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి ఫేస్బుక్ పేజ్ మెయింటైన్ చేస్తున్నాను, దాదాపు ఒక 5 lakhs 6 lakhs ఉంది రీచ్ దానికి, అండ్ లైక్స్ కూడా కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి, మరి దాన్ని ఎలా కమర్షియల్ చేయాలి అని అడుగుతుంటారు. ఎంతమంది పేజ్ ఓనర్స్ ఉన్నారు, ఫేస్బుక్ పేజ్ ఓనర్స్ ఎంతమంది ఉన్నారు, హ్యాండ్స్ రైజ్ చేయండి. వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్స్లో నుంచి. ఏదైనా ఒక కంపెనీతో టైఅప్ అయ్యి, మీ వెబ్సైట్కి మేము ఇంత ట్రాఫిక్ ఇస్తాం పర్ మంత్, ట్రాఫిక్ అంటే యూజర్స్ అని అర్థం, ఇంత ట్రాఫిక్ ఇస్తాము, జస్ట్ గో అహెడ్ అండ్ ప్రొవైడ్ దిస్ మనీ అని చెప్పి ఈ ఫేస్బుక్ పేజ్ ఓనర్స్ కూడా యూ కెన్ సబ్స్క్రైబ్ విత్ వేరియస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ విత్ వేరియస్ బ్లాగర్స్ అనమాట. మీకు మెయిన్ సోర్స్ ఏంటంటే ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడానికి సోషల్ మీడియా నెట్వర్క్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ ఓన్లీ మెయిన్ సోర్సెస్ అనమాట. లేకపోతే ఆఫ్లైన్లో చెప్పాలి అందరికీ, news.indianshouse.comకి రండి, indianpioneers.comకి రండి అని చెప్పి ఇలా ఆఫ్లైన్లో చెప్పాలి. కానీ ఇలా చెప్తే కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో మర్చిపోతారు. కానీ గూగుల్ మాత్రం మర్చిపోకూడదు. గూగుల్ మర్చిపోకుండా ఉండాలంటే ప్రాపర్గా సైట్ మ్యాప్స్ పెట్టుకోవటం, ప్రాపర్ బ్యాక్ లింక్స్ పెట్టుకోవటం, క్వాలిటీ బ్యాక్ లింక్స్ పెట్టుకోవటం, అలాగే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే. దీస్ ఆర్ ద మెయిన్ వేస్ టు జనరేట్ ట్రాఫిక్ ఫర్ యువర్ వెబ్సైట్, SEO, SMO. నెక్స్ట్ క్వశ్చన్. WAPs, వైర్లెస్ అప్లికేషన్స్, OWASP, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ గురించా? మీరు దేని గురించి క్వశ్చన్ అడిగారు? యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? APPS డెవలప్ చేయడమా, డౌన్లోడ్ చేసుకోవడమా? డెవలప్ చేయడం ఎలా? ఏ యాప్స్ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆండ్రాయిడ్ యాప్సా? సారీ, గూగుల్ యాప్స్ అంటే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్సే. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కి బేసిక్ జావా నేర్చుకోండి, బేసిక్స్ ఆఫ్ XML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని నేర్చుకుంటే వెరీ సింపుల్గా నేర్చుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ కొన్ని వీడియో లెక్చర్స్ ఇచ్చాను. లెట్ మీ షో యూ దోస్ వీడియో లెక్చర్స్. డూ వన్ థింగ్, జస్ట్ గో టు ద వెబ్సైట్ లిండా ఆండ్రాయిడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. లిండా, LYNDA ఆండ్రాయిడ్. A lot of video lectures availability ఉంటాయి, a lot of video lectures. Just go ahead, download those video lectures on Android, learn that. Else open youtube.com, Android tutorials మీద కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి, lakhs of videos. జావా నేర్చుకోండి, బేసిక్స్ ఆఫ్ XML నేర్చుకోండి. జావా, బేసిక్స్ ఆఫ్ XML. You can go ahead and work on these are the some of the videos. ఈ వీడియో లెక్చర్స్ స్టార్ట్ చేయండి, కాసేపట్లో చూపిస్తాను మీకు వీడియో లెక్చర్స్. దాంతో స్టార్ట్ చేయండి. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ చాప్టర్స్. కొన్ని సబ్జెక్ట్ సబ్ టాపిక్స్ నేర్చుకుంటూ వెళ్ళటమే. ఫస్ట్ ఆండ్రాయిడ్ SDK ఎసెన్షియల్ ట్రైనింగ్కి వెళ్ళండి. SDK బేసిక్ ఎసెన్షియల్ ట్రైనింగ్ ఇది కంప్లీట్ చేసుకున్నాక దెన్ యూ కెన్ టార్గెట్ GCM, FCM, అదర్ వాటి మీద మీరు టార్గెట్ చేసుకోవచ్చు. బేసిక్ పర్సన్ టు డెవలప్ ద అప్లికేషన్స్. మ్యాక్సిమం 10 daysలో యూ కెన్ డెవలప్ ద అప్లికేషన్స్. ఇవి 6 to 8 hours ఆఫ్ వీడియో లెక్చర్స్ అండి. ఆండ్రాయిడ్ SDK ఎసెన్షియల్ ట్రైనింగ్ 6 to 8 hours ఆఫ్ వీడియో లెక్చర్స్. ఆవిడేం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఆవిడకు పని చేయండి, డేటా ఎంట్రీ జాబ్స్ బదులు హౌస్ వైఫ్స్కైనా మీరు ఫ్రీలాన్సింగ్లోకి వెళ్తే చాలా ఉంటాయండి. ఫోటోషాప్ డిజైనింగ్ నేర్పించండి, ఫోటోషాప్ నేర్పించండి, కొరల్ డ్రా నేర్పించండి.
వాటి మీద వర్కౌట్ అయ్యేట్టుగా ప్లాన్ చేయండి. కొరల్ డ్రా కానీ ఫోటోషాప్ కానీ. ఇంటర్మీడియట్ పీపుల్ చాలామంది ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్గా వర్క్ చేస్తున్నారు. బేసిక్ యానిమేషన్స్ నేర్పించండి. డిజైన్ చేయగలుగుతారు కదా, పర్ఫెక్ట్, వాటి మీద వర్కౌట్ చేయండి. డేటా ఎంట్రీ జాబ్స్ అన్నవి చాలా లో స్కిల్ బేస్డ్ జాబ్స్, ఓన్లీ అక్షరాలు రికగ్నైజ్ చేసే వాళ్ళ కోసం అనమాట అవి. 4th క్లాస్ ఫెయిల్ అయిపోయడమో లేదా 1st క్లాస్ ఫెయిల్ అయిపోయి అసలు వెళ్ళరు చూసారా, వెళ్ళకుండా ఉంటారా స్కూల్స్కి, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట డేటా ఎంట్రీ జాబ్స్, నాట్ ఫర్ ద ప్రొఫెషనల్స్ లైక్ యూ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. జనరేటింగ్ యాప్సా, డెవలపింగ్ యాప్స్, ఇప్పుడే కదా క్వశ్చన్, అది డెవలపింగ్ అప్లికేషన్స్ డిస్కస్ చేసాం. మీరు ఆండ్రాయిడ్ నేర్చుకోండి, ఒక 10 days దాని గురించి స్పెండ్ చేయండి. ఒక 10 days ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్. ఇదిగోండి ఈ వీడియో లెక్చర్స్, ఆండ్రాయిడ్ ఎస్డీకి ఎసెన్షియల్ ట్రైనింగ్. ఇది ఒకటే కాదండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ ట్రైనింగ్ అని కొడితే ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అవి నేర్చుకొని మళ్ళీ మీరు ఆ ట్యుటోరియల్స్ మీదే కొంచెం బేసిక్స్ నేర్చుకొని మీరు బాగా వర్క్ చేసి దాని మీద కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాక వాటి మీద మీరు వీడియో ట్యుటోరియల్స్ చేసినా మీకు మనీ వస్తాయి. ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తే లిస్ట్ వ్యూ ఎలా వాడాలి అన్న దాని మీద మహా ఉంటే ఒక 100+ వీడియోస్ ఉంటాయండి, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ కాదు. ఆండ్రాయిడ్లో లిస్ట్ వ్యూ మీద మీది క్లిక్ అయింది అనుకోండి, ఇట్స్ ఫెంటాస్టిక్. PHP వెబ్ సర్వీసెస్ మీరు నేర్చుకోవడానికి మేబీ 1 or 2 days పట్టింది అనుకోండి. మీరు అది మంచి గ్రాఫిక్స్ యూస్ చేసి ఇఫ్ యూ క్రియేట్ యువర్ ఓన్ PHP వెబ్ సర్వీసెస్ మీద ఒక వీడియో డిజైన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ అర్నింగ్ ఆన్ దట్. సో వీడియోస్ మేక్ చేసి కూడా యూ కెన్ స్టార్ట్ అర్నింగ్, యాజ్ వెల్ యాజ్ ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవడం వల్ల కూడా, మన ఓన్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం వల్ల కూడా వీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ వెరీ హ్యూజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మానిటైజేషన్. అదే మానిటైజేషన్, మీరు డాష్ బోర్డ్లోకి వెళ్తే మానిటైజేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది డాష్ బోర్డ్లో. ఆ పక్కనే $, సింబల్స్ వస్తాయి. దాని నుంచి మీకు బేస్ చేసుకొని మీ మోర్ నెంబర్ ఆఫ్ వాచ్డ్ మినిట్స్ బేస్ చేసుకొని వస్తాయండి. మీరు షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేశారనుకోండి, ఆ మ్యూజిక్ పైరేటెడ్ అయితే మీకు వర్కౌట్ అవ్వదు. మీ ఓన్ మ్యూజిక్ తోటి మీ ఓన్ ప్రొడక్షన్స్ చేస్తే దాన్ని యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేయండి. ఒక మినిమం 3 వీడియోస్ వచ్చాక మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. The video. Okay, this is not the topic for the video people who has already watched my videos. For the new people, let us go ahead with this first one. The most powerful search engine is Google. 1 పక్కన 0 పెడితే ఏమంటాం, 2 zeros పెడితే, అలా 100 zeros పెడితే 10 to the power of 100 ప్లేస్ చేస్తే then it is called Googlog or Google, 10 to the power of 100. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 or 5 ఫిల్టర్స్ ఇస్తాను గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి అన్నదానికి. ఒక 4 or 5 ఫిల్టర్స్. ఫస్ట్ ఫిల్టర్, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయి సెర్చ్ చూశానండి, చాలా అద్భుతమైన సెర్చ్. ఆ అద్భుతమైన సెర్చ్ని చూసి చాలామంది స్టూడెంట్స్కి గూగుల్ని ఎలా వాడాలో నేర్పించడం మొదలుపెట్టాను. ఆ అద్భుతమైన సెర్చ్ ఏంటంటే, షీ ఈజ్ రైటింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ JNTU అనంతపూర్ పేపర్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తుంది ఆ అమ్మాయి. షీ ఓపెన్ google.com ఇన్ ద సైమల్టేనియస్ ట్యాబ్. google.comలో ఆ అమ్మాయి ఏం టైప్ చేసిందంటే, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ JNTU పేపర్ అని చెప్పి సెర్చ్ చేసింది. అలాంటి మహానుభావురాలు సెర్చ్లు చూసి ఐ థాట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు యూస్ గూగుల్ ఫర్ ద స్టూడెంట్స్ అని చెప్పి డిసైడ్ అయ్యాను. లెట్ మీ గో అట్ విత్ ద ఫస్ట్ వన్. ఒక వర్డ్ సెర్చ్ చేశారనుకోండి, సాయి సతీష్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, యూ విల్ గెట్ సమ్ మెనీ రిజల్ట్స్. ఎందుకు, సాయి స్పేస్ సతీష్ అని కొడితే సాయి ఎక్కడున్నా తీసుకొస్తుంది, సతీష్ ఎక్కడున్నా తీసుకొస్తుంది, సతీష్ సాయి ఎక్కడున్నా తీసుకొస్తుంది, సాయి సతీష్ ఎక్కడున్నా తీసుకొస్తుంది. ఇదే మీరు డబల్ కోట్స్లో పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్లీ ఆ స్పెసిఫిక్ వర్డ్ ఎన్ని పేజెస్లో అయితే ఉందో తీసుకొస్తుంది అనమాట. డబల్ కోట్స్లో పెడితే ఇట్స్ గోయింగ్ టు రిట్రైవ్ ఎగ్జాక్ట్ ఫ్రేస్. డబల్ కోట్స్, యూజ్ డబల్ కోట్స్. సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయాలనుకున్నారనుకోండి, కేవలం Microsoft.comలోనో, కేవలం విండోస్ అప్డేట్స్లోనో, లేకపోతే కేవలం Google.comలో మీరు సెర్చ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ that specific word. That specific website will give you exclusive results from that specific domain name. That website name will give you the results exclusively from that particular website. The website name. ఒక Microsoft.comలో గూగుల్ అనే కీవర్డ్ ఎన్ని చోట్ల ఉందో చూడాలి అనుకుంటే
site colon microsoft.com space Google will give you the results exclusively from the domain Microsoft, which contains the word Google in its URL or in its title or in its text, wherever it is. It's going to show us that specific pages. Site colon the website name space Google. Second dark. Third dark. In URL colon hacking in URL colon Java అని ఇచ్చారనుకోండి, it's going to give you all the results which contains the word Java in its URL. ఇక్కడ URL అంటే subdomain, domain name, folder name, page extension, parameter name, parameter value. ఈ సెవెన్ని కూడా URL, యాక్చువల్గా దాన్ని URI అనాలి, బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ URL. ఇన్ URL colon some word ఇస్తే ఇట్స్ గోయింగ్ టు షోస్ ఆల్ ద పేజెస్ విచ్ కంటైన్స్ దట్ స్పెసిఫిక్ వర్డ్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒక ఎక్సెల్ ఫైల్లో లేకపోతే ఒక PDF కావాలనుకున్న ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావాలనుకుంటే జావా స్పేస్ ఫైల్ టైప్ colon PPT అని ఇస్తే ఇట్స్ గోయింగ్ టు రిట్రైవ్ ఆల్ ద నేమ్స్. నువ్వు మనిషివా అని అడుగుతుంది. యా, నేను మనిషినే. దిస్ ఈస్ కాల్డ్ క్యాప్చా టు ఐడెంటిఫై ద బాట్స్ అండ్ హ్యూమన్స్. ఓకే, yep, the website, the topic name space file type colon PPT and say it's going to show us the exclusive PowerPoint presentations on that specific topic. For example, if you want PDF, just change extension to PDF. ఒకవేళ ఫైల్ టైప్ చేయడం బదులు you can also use ext colon PDF, ext colon PDF ఫైల్ టైప్ బదులు. నెక్స్ట్ డార్క్, ఎన్ని పేజ్ టైటిల్స్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉందో చూడాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇన్ టైటిల్ కాలన్ దట్ స్పెసిఫిక్ వర్డ్. ఇన్ టైటిల్ కాలన్ జావా విల్ షో యూ ఆల్ ద పేజెస్ విచ్ కంటైన్స్ దట్ స్పెసిఫిక్ వర్డ్ ఇన్ ఇట్స్ టైటిల్. టైటిల్లో ఎన్ని పేజెస్ అయితే ఉందో అన్ని పేజెస్లోనే మీరు చూడొచ్చు ఇన్ టైటిల్ కాలన్ దట్ స్పెసిఫిక్ వర్డ్. ఇందాకటి నుంచి మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నానండి. అలాంటి వెబ్సైట్స్ ఇంపార్టెంట్ కీవర్డ్ అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ చూశారు, ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ మీకు బాగా నచ్చింది. అలాంటి వెబ్సైట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, ఇందాక PDF to Word అన్నారు, నేను ఏదో ఒక వెబ్సైట్ చెప్పాను, ఆ వెబ్సైట్ రేపు పొద్దున్న సర్వర్ డౌన్ అవుతుంది, అప్పుడు పరిస్థితి ఏంటి? గో అండ్ డైరెక్ట్లీ యూస్ గూగుల్. వీ హ్యావ్ ద మోస్ట్ పవర్ఫుల్ సర్చ్ ఇంజిన్. ఇంకా కొన్ని స్పెసిఫిక్ వెబ్సైట్లు పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మనకి. సరే, ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ Naukri.com ఉందనుకోండి. Naukri.comలో మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అప్లోడ్ దర్ రెజ్యూమేస్, రైట్? ఈ Naukri.com లాంటి వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ టైప్ ద వర్డ్ రిలేటెడ్ colon Naukri.com, రిలేటెడ్ colon Naukri.com అనిస్తే ఇట్స్ గోయింగ్ టు షోస్ ఆల్ ద పేజెస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ which do offer the same services or similar services related to Naukri. Related colon Naukri.com or related colon monsterindia.com. ఇలాంటివి ఇస్తే ఇట్స్ గోయింగ్ టు షోస్ ఆల్ ద వెబ్సైట్స్ విచ్ డు ఆఫర్ ద సిమిలర్ సర్వీసెస్ ఆర్ సేమ్ సర్వీసెస్. ఇది గూగుల్లో కొన్ని ఫిల్టరింగ్ టెక్నిక్స్ అండి, సర్చెస్లో ఫిల్టరింగ్ టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. యూ కెన్ యూస్ గూగుల్ యాజ్ యువర్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, లైక్ cos 90 ఆన్సర్. This is the cos 90. Cos 90 minus sin 72. This is the answer. You can use Google as your scientific calculator, the most powerful search engine. The most powerful search engine. Okay? These are some filters for Google. Next, students ki already the videos first nunchi nenu explain chestunna konni website le cheptanu meeku. First video nunchi స్టూడెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ సెట్ అండి. స్కిల్ సెట్, ఈ స్కిల్ సెట్కి సంబంధించి నేను ఒక 5 ఇంపార్టెంట్ వెబ్సైట్స్ చెప్తాను. ఈ రోజు నుంచి ఆ 5 ఇంపార్టెంట్ వెబ్సైట్స్ని బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేయండి. వాటిలో ఉన్న సబ్జెక్ట్ని మీ బ్రెయిన్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ దట్ పర్టికులర్ డేటా టు యువర్ బ్రెయిన్ డైరెక్ట్లీ. ఓకే, నాట్ విత్ USB cables or some cables, with your eyes as a media communication. Now, the first website you can go ahead with. మీలో ఎంతమందికి NPTEL తెలియదు? హ్యాండ్స్ రైజ్ చేయండి. NPTEL తెలియని వాళ్ళు స్టిల్ 85+%. NPTEL. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నారు? సరే, సమ్ ఇంజనీరింగ్ కాలేజ్, రైట్? ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్స్ మనకి వీఆర్ పేయింగ్ సమ్ thousands of rupees టు లిసన్ దోస్ లెక్చర్స్, రైట్?
అలాగా కొన్ని లక్షల రూపాయలు కాదండి, కొన్ని కోట్ల రూపాయలు మన ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఐఐటీస్లో ఉండే ఫ్యాకల్టీస్ ఉంటారు చూసారా, ఆ ఐఐటి ఫ్యాకల్టీస్ చేత దే మేడ్ సమ్ వీడియో లెక్చర్స్ మేక్ చేసి వాటిని ఎన్పీటెల్లో అప్లోడ్ చేశారనమాట. ఐఐటీస్ ఎన్ఐటి ఫ్యాకల్టీస్ ఆన్ ఆల్ బ్రాంచెస్, బయోటెక్నాలజీ, ఫిజిక్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, బయోకెమిస్ట్రీ మీద, కంప్యూటర్ సైన్స్ మీద, ట్రిపుల్ ఈసీ ఒక్కటి కాదండి, మెకానికల్ అన్ని బ్రాంచెస్ మీద కూడా యూ కెన్ ఫైండ్ ద వీడియో లెక్చర్స్. ఫర్ దట్ గో టు ద వెబ్సైట్ youtube.com/user/nptelhrd అని చెప్పి సర్చ్ చేయండి. దిస్ ఇస్ అ ఛానల్ NPTEL-HRD. వరల్డ్ వైడ్గా కాకపోవచ్చు బట్ ఇండియా వైడ్గా ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేసిన వీడియో లెక్చర్స్. ఇందులో ఛానల్స్కి రండి. ఇందులో ఛానల్స్ మీ ఫేవరెట్ బ్రాంచ్ ఆర్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుందాం అనుకున్నారో ఆ సబ్జెక్ట్స్కి వెళ్ళి యూ కెన్ గో హెడ్. మొన్న రీసెంట్గా ఒక DRDO సైంటిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ పర్టికులర్ మెటలార్జీ అనే టాపిక్ మన స్టూడెంట్స్ చూస్ చేసుకుంటే దేశానికి చాలా ఉపయోగపడుతుందండి. ఈ మెటల్స్ మీద ఎక్కువగా వర్క్ చేయాల్సిన వాళ్ళు కావాలి మన దేశానికి అని చెప్పారు. ఇప్పుడు అందరూ దాని మీద కూర్చోకండి, బట్ అట్లీస్ట్ కొంతమంది కూర్చుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈ పర్టికులర్ నేను అప్పుడే తెలియడం నాకు ఈ సబ్జెక్ట్ గురించి, ఆయన చెప్పేంతరం నాకు తెలియదు అంతకుముందు వరకు ఈ సబ్జెక్ట్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అట, ఒక DRDO సైంటిస్ట్ చెప్పారు నాకు ఇది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ మెటల్స్ స్టడీ మీద, just go and work on this particular subject also. Okay, these are some of the channels. Go and subscribe. This is the first website andi. ఇది ఇండియా వైడ్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ చేసిన వీడియో లెక్చర్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ ఏంటంటే, మరి వరల్డ్ వైడ్గా ప్రొవైడ్ చేస్తున్న ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు MIT యూనివర్సిటీ ఉంది, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, జపాన్లో యూనివర్సిటీస్ ఉన్నాయి, రష్యాలో యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటికి మరి ఆ యూనివర్సిటీస్ వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పే లెసన్స్ ఏంటి, వాళ్ళు ఏ స్టైల్లో చెప్తారు అన్నవి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ పదం గుర్తుంచుకోండి, ఓపెన్ కోర్స్ వేర్. దీనికి oeconsortium.org అనే వెబ్సైట్కి వెళ్ళాలి. oeconsortium.org, ఓపెన్ కోర్స్ వేర్. దీనిలో oeconsortium.org అనే వెబ్సైట్లోకి వెళ్తే వరల్డ్ వైడ్గా టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ అవర్ IITs, they are going to provide some video lectures on various topics అండి. JNTU Hyderabad, I am certified by JNTU Hyderabad, or JNTU Anantapur, JNTU Kakinada, or Anna University అని ఒక టైటిల్ పెట్టుకుంటారు కదా 4 years చదివేసి. ఆ టైటిల్తో పాటు ఐఎమ్ సర్టిఫైడ్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ డేటాబేసెస్ అనో, ఐఎమ్ సర్టిఫైడ్ బై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇన్ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనో ఒక సపరేట్ ఎడిషనల్ సర్టిఫికేషన్ ఉంటే ఇట్స్ వన్ ఆఫ్ ద స్పెషల్ క్వాలిటీ ఫర్ యువర్ రెజ్యూమే, రైట్? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? అలాంటి సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి అనుకుంటే గో టు ద వెబ్సైట్ oeconsortium.org. దీనిలోకి వెళ్ళి వరల్డ్ వైడ్గా యూనివర్సిటీకి సంబంధించిన సబ్స్క్రైబ్ అవ్వండి. కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేయండి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ edx.org. Free online courses from worldwide top institutions, free of cost. So go ahead, complete some courses, add those additional certifications to your resume for added advantage. నాకు ఇప్పుడు జావా ప్రొఫెషనల్స్ కావాలనుకోండి, జావా ప్రొఫెషనల్స్ ఇద్దరు వచ్చారనుకోండి ఇంటర్వ్యూకి. ఒకతను జావా ఎక్స్పర్ట్, రెండో అతను కూడా జావా ఎక్స్పర్టైజేషన్తో పాటు రెండో అతనికి PHP కూడా వచ్చు. బోత్ ఆర్ ఆస్కింగ్ సేమ్ ప్యాకేజ్. ఎవరిని హైర్ చేసుకుందాం? నాకు కావాల్సిన జావా రిక్వైర్మెంట్. ఇద్దరు వచ్చారు, ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఇన్ జావా. సెకండ్ పర్సన్కి PHP కూడా వచ్చు. ఎవరిని హైర్ చేసుకుందాం ఇద్దరిలో? సెకండ్ పర్సన్ ఆబ్వియస్లీ, బికాస్ హీఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్కిల్స్. అలా స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిక్ట్ వైడ్ రన్నింగ్ రేస్లో టాపర్ వచ్చాడు. డిస్ట్రిక్ట్ వైడ్గా అతను కొట్టిన వాడు ఎవరు లేడు. మనోడు స్టార్ట్ అంటే పరిగెడతారు ఇంకెవరికి అందకుండా. డిస్ట్రిక్ట్లోనే నెంబర్ 1 అనమాట రన్నింగ్ రేస్లో. అతను వచ్చాడు. అప్పుడప్పుడే యావరేజ్గా చదువుకుంటే ఒక జావా డెవలపర్ వచ్చాడు యావరేజ్గా. ఈ రన్నింగ్ రేస్ చేసే అతనికి జావా రాదు. ఇప్పుడు నాకు జావా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎవరిని హైర్ చేసుకుందాం ఇద్దరిలో? జావా వచ్చిన యావరేజ్ స్టూడెంట్నా, రన్నింగ్ రేస్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 మరి ఆ అబ్బాయిని హైర్ చేసుకుందామా? ఎవరిని తీసుకుందాం?
ఆబ్వియస్లీ జావా. ఇక్కడ మన కంపెనీ ఏంటి, రన్నింగ్ రేస్ కాదు కదా చేసేది. కంపెనీ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. మరి ఆ స్పెసిఫిక్ స్కిల్ ఉన్న వాళ్ళు మనకు కావాలి. ఆ స్పెసిఫిక్ స్కిల్ నా కంపెనీలో ప్రస్తుతం విజయవాడలో ఒక 25+ పీపుల్ వర్క్ చేస్తున్నారు. చెన్నైలో స్టార్ట్ చేశాము. ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి ఒక 50 స్టాఫ్ వర్క్ చేస్తారు ఫర్ ద గ్రోత్ ఆఫ్ మై కంపెనీ ఇండియన్ సర్వీస్. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది చెన్నైలో. వీళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అంటే మోస్ట్ అందరికీ కాదండి, కొంతమందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. I said one thing, I don't care about the backlogs, I want the output which is useful for my company అని చెప్పాను. ఇక్కడ మీకు ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేశాను కదా, ఈ com.indian service అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఫెయిల్ అయితే నాకు ఎందుకంటే, మీరు 8th క్లాస్ ఫెయిల్ అయితే ఏంటి, 9th క్లాస్ ఫెయిల్ అయితే ఏంటి, నాకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేయగలరా లేదా, అది నాకు కావాల్సింది. సో ఇలాగ డెవలప్ చేసి ఐఎమ్ హైరింగ్ సమ్ ఆఫ్ దీస్ గైస్ విచ్ ఐ రిక్వైర్డ్. బట్ అన్ని కంపెనీస్ ఇలా థింక్ చేయవు. స్మాల్ కంపెనీస్ ఇలా థింక్ చేస్తాయి, కానీ అన్ని కంపెనీస్ ఎంఎన్సీస్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ బ్యాక్లాగ్స్ ఫర్ ఎంఎన్సీస్. బ్యాక్లాగ్స్ ఉండి మా లైఫ్ ఇంతే అని చెప్పి అయితే ఆలోచించకండి. బ్యాక్లాగ్స్ ఉన్నా నో ఇష్యూస్, బట్ కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారా మన రైట్ బ్రదర్స్? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారా వాళ్ళు? పోనీ ఇప్పుడు మీరు చదివిన న్యూటన్ చదివారా? వాళ్ళు క్రియేట్ చేశారు. Engineers should not be copycats, they should be creators. Engineers should not be copycats, they should be creators. మీరు క్రియేట్ చేయండి, న్యూ థింగ్స్ క్రియేట్ చేయండి. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ న్యూ థింగ్స్. ఇంకొక పర్సన్ వచ్చారు, నిన్న డౌట్ అడిగారు చూడండి, సెక్యూరిటీ మీద, ఐఓటీ సెక్యూరిటీ మీద. అతను ఏం చెప్తున్నారంటే, టెర్రరిస్ట్ ట్రాకింగ్కి ఒక మంచి డివైస్ మేము చేస్తున్నాము, అద్భుతం. 4-5 years నుంచి అదే రీసెర్చ్ మీద ఉన్నారట. మేబీ హీ మే నాట్ బి గెటింగ్ గుడ్ ఇన్కమ్, బట్ ఐఎమ్ ష్యూర్ అలా అబ్బాయి వచ్చారు. ఇక్కడ ఉన్నారా అబ్బాయి? ఇక్కడ లేరా? ఓకే, ఇంకా వచ్చుంటారా అబ్బాయి? సో టెర్రరిస్ట్ ట్రాకింగ్ గురించి ఒక ఐఓటీ డివైస్ టైప్లో ఒక తయారు చేస్తున్నారట, ఎక్స్క్లూజివ్లీ టు ట్రాక్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ డేటా. ఐ డెంట్ హర్డ్ ద లాజిక్ ఆఫ్ దట్ పర్టికులర్ డివైస్, బట్ స్టిల్ అలా ఒక లైఫ్ డెడికేట్ చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మనకు వాళ్ళందరి పేర్లు తెలియవు, అందరి పేర్లు మనకు తెలియవు. రెఫ్రిజిరేటర్ ఎవరిదో పెట్టారో తెలియదు, కానీ అందరం వాడుతున్నాం. ఇలా కొంతమంది అయినా ఈ రీసెర్చ్ సైడ్ వస్తే సీరియస్లీ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఓకే, edx.org is a third website. Fourth website, khanacademy.org. khanacademy.org. ఈ ఖాన్ అకాడమీలో యూఎస్లోను యూకేలోను స్కూల్ పిల్లలందరూ కూడా ఇలాంటి వెబ్సైట్స్లోంచి స్టడీ చేస్తున్నారండి. khanacademy.org. khanacademy.org. మన రతన్ టాటా వాళ్ళు కూడా కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో లాంగ్వేజెస్, అంటే రీజనల్ లాంగ్వేజెస్ మీద కూడా డెవలప్ చేయండి అని చెప్పి రతన్ టాటా వాళ్ళు కూడా కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ పర్టికులర్ కంపెనీకి ప్రొవైడ్ చేసింది. khanacademy.org. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ అంతా ఉంటుంది. ఆల్జీబ్రా మీదైనా, వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి అయినా, ఫిజిక్స్ మీదైనా, కెమిస్ట్రీ మీద గురించి అయినా. సో అనదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్ యూ హ్యావ్ టు బ్రౌజ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఈజ్ khanacademy.org. నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్తో పాటు, ఇందాక చెప్పిన యూనివర్సిటీ సర్టిఫికేషన్స్తో పాటు కొన్ని ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. దానికోసం Coursera, COURSERA.org, Coursera ఆర్ Coursera.org అనే వెబ్సైట్కి వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ వెబ్సైట్స్. కొన్ని సర్టిఫికేషన్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని సర్టిఫికేషన్స్ పెయిడ్ ఉంటాయి. కొన్ని సర్టిఫికేషన్స్ ఫ్రీ, కొన్ని పెయిడ్ ఉంటాయి. మీరు ఆ కోర్స్ నేర్చుకొని ఆ సర్టిఫికేషన్స్ చేయండి. ష్యూర్లీ ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్, ష్యూర్గా యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ రెజ్యూమే. ఓకే, Coursera.org. ఇంకా లేటెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నిన్న మన స్పీకర్ వచ్చారు చూసారా, నల్లమోతు శ్రీధర్ గారు. తెలుగులోనే ఆ పర్టికులర్ ఛానల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెకీ ఛానల్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ ఛానల్. అంత బీట్ చేసే తెలుగు ఛానల్ ప్రస్తుతానికైతే లేదు. అంత తెలుగు ఛానల్ బీట్ చేసే ఛానల్ లేదు. తెలుగు టెక్నాలజీ వీడియో వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఛానల్, నల్లమోతు శ్రీధర్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో నల్లమోతు శ్రీధర్, ఆయన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద. అలాగే డిజిట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, డిజిట్ కూడా సెర్చ్ చేయండి. ఆల్ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది.
అలాగే బ్లాగ్స్లో labnol.org అని చెప్పి కూడా సెర్చ్ చేయొచ్చు. ల్యాబ్నాల్, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్. హౌ టు డూ దట్, హౌ టు డూ దిస్ అనే దాంట్లో వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్. howtogeek.com ఇంకొక వెబ్సైట్, howtogeek.com. గీకడం కాదు, గీక్, జీఈకే. ఓకే, howtogeek.com, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వెబ్సైట్. ఇలా కొన్ని వెబ్సైట్స్ లిస్ట్ ఉంటుంది. నేను అంతా కవర్ చేయట్లేదు ఈ టాపిక్లో. మీరు ఏం చేయొచ్చు అంటే, బికాస్ 3 years నుంచి నేను చేస్తున్న టాపిక్స్ ఇవి, 3 years కాదు, 4 years నుంచి చేస్తున్న టాపిక్స్ ఇవి. సో సర్చ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్. మన గంపారావు సార్ ఛానల్లోనే ఉంటాయి. ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ అని చెప్పి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. మన గంపారావు సార్ ఛానల్లో యూ విల్ ఫైండ్ మై వీడియో ఆన్ వేరియస్ టాపిక్స్ అండి. అలాగే ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ ఫర్ జాబ్ సీకర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఆ పోర్టల్స్లో ఉన్న XML ఫీడ్ ఎలా గెట్ చేసుకుంటాం, దాన్ని ఫీడ్ బర్నర్కి ఎలా ఇస్తాము, ఆండ్రాయిడ్ మీద బెంగళూరులో ఎన్నో ఓపెనింగ్స్ ఉన్నాయి, iOS మీద హైదరాబాద్లో ఎన్నో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు మన డెస్క్టాప్ మీదకి వచ్చేయాలనుకుంటే ఫీడ్ బర్నర్స్ అని చెప్పి, ఫీడ్ రీడర్స్ అని చెప్పి ఉంటాయి. ఫీడ్ రీడర్స్, ఈ ఫీడ్ రీడర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ ఫర్ జాబ్ సీకర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద స్టఫ్. ఇంకొకటి, ఫర్ అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఒక వీడియో కూడా ప్లేస్ చేసాం లాస్ట్ ఇంపాక్ట్స్లో. అంటే మీరు ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తే, ఒక కంపెనీ, స్మాల్ కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దానికి మెంటర్స్ ఎక్కడి నుంచి దొరుకుతారు, మెంటర్స్. అలాగే 10,000startups.com అని ఒక అద్భుతమైన వెబ్సైట్ ఉంది, నాస్కామ్ వాళ్ళది, 10,000startups.com. ఇలా అసలు ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి హెల్ప్ చేసేది. మనకి ఇప్పుడు తెలంగాణలో టీ హబ్ ఉంది కదా, మరి ఇండియా వైడ్గా ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి, మెంటర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పి. ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటారట, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇండియన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, US ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, UK ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్. సో వాట్ ఎవర్ యూ కాల్, యూ కెన్ కాల్ ఇట్ ఆంటర్‌ప్రెన్యూర్స్. సో సర్చ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాపిక్స్. లెట్ మీ నో యువర్ క్వశ్చన్స్. ఇక మనీ ఎర్నింగ్లో ప్రస్తుతానికైతే నేను బ్లాగింగ్ పెద్దగా టచ్ చేయట్లేదు, బికాజ్ ఇప్పుడు బ్లాగింగ్ మీద చాలామంది వచ్చేసారండి, ఇంపాక్ట్ స్టూడెంట్సే. మీరు టచ్ చేయాల్సిందల్లా jQuery టెంప్లెట్స్ మేక్ చేయండి, టెంప్లెట్స్ డిజైన్ చేయండి. లోగోస్ పక్కన పెట్టేసేయండి, లోగోస్ కూడా స్మాల్ జాబ్ అది. టెంప్లెట్స్ మేక్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ jQuery, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ గో హెడ్ లర్న్ PHP. వర్డ్ప్రెస్కి కూడా టెంప్లెట్స్ మేక్ చేయండి, వెరీ గుడ్ ఇన్కమ్. వర్డ్ప్రెస్ కూడా టెంప్లెట్స్ మేక్ చేయండి, వెరీ గుడ్ ఇన్కమ్. మీరు ఇంకా యూట్యూబ్ మీద కూడా రావచ్చు. యూట్యూబ్ మీద హౌ టు డూ దిస్, హౌ టు డూ దట్ అని చెప్పి ఒక స్మాల్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఆ ఛానల్ యూ కెన్ పబ్లిష్ యువర్ వీడియోస్. దాన్ని బేస్ చేసుకుని కూడా వెరీ హ్యూజ్ ఇన్కమ్ యూ కెన్ ఎర్న్, వెరీ హ్యూజ్ ఇన్కమ్. యూట్యూబ్ వీడియోస్. అఫిలియేటెడ్ మార్కెటింగ్ అని ఇంకొక చిన్న సముద్రం ఒకటి ఉంది, చిన్న సైజ్ సముద్రం, అఫిలియేటెడ్ మార్కెటింగ్. CJ అని అంటే అమెజాన్ ప్రొడక్ట్స్ మనం సెల్ చేయడం మన వెబ్సైట్లో నుంచి. మన వెబ్సైట్లో కొంతమంది పర్చేస్ చేస్తే దానికి సంబంధించిన కమిషన్ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న అబ్దుల్ కలాం గారి గురించి ఒక బయోగ్రఫీ, ఒక పేజ్ రాసాం indianpioneers.com వెబ్సైట్లో. అబ్దుల్ కలాం గారి గురించి మొత్తం లైఫ్ హిస్టరీ అండ్ అచీవ్మెంట్స్ సంబంధించి ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసాను అనమాట. దానికి ఐ స్పెంట్ అరౌండ్ ₹300 టు కంప్లీట్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఆ పర్టికులర్ ఆర్టికల్లో అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకాలు అని చెప్పి ఒక కేటగిరీ కూడా ఉంది. ఆ పుస్తకాల లింక్స్ కూడా పెట్టేశాం అమెజాన్లో. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దీస్ బుక్స్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అని చెప్పి మా వెబ్సైట్లో లింక్ పెట్టేశాం. ఇప్పుడు ఎవరైనా అబ్దుల్ కలాం లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అని కొట్టారనుకోండి, మా indianpioneers.comలోకి వస్తారు, లేదా indianservers.comలోకి వస్తారు. ఎవరైనా బుక్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మా లింక్ మీద డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఇట్ విల్ బి నావిగేటెడ్ టు amazon.com. ఇంకా మీకు పైన ఏం కనిపిస్తుంది, ఒక స్మాల్ పారామీటర్ ఒకటి యాడ్ అవుతుంది, ఇండియన్ సర్వర్స్ సంబంధించిన ఒక స్మాల్ పారామీటర్. ఎవరైతే ఆ బుక్స్ పర్చేస్ చేస్తారో, అబ్దుల్ కలాం గారు బుక్స్ పర్చేస్ చేస్తారో త్రూ మై వెబ్సైట్, ఐ విల్ గెట్ సమ్ కమిషన్. అది అఫిలియేటెడ్ మార్కెటింగ్ అంటారు, అఫిలియేటెడ్ మార్కెటింగ్. దీనికి కూడా ఒక మినీ సముద్రం ఇది, అఫిలియేటెడ్ మార్కెటింగ్. ఓకే, దీనికి సంబంధించి మీరు అమెజాన్లోను, ఈబేలోను, అలాగే ఫ్లిప్కార్ట్లోను రీసెల్లర్ ఆప్షన్స్ సెర్చ్ చేయండి. రీసెల్లర్ ఆప్షన్స్ ఆర్ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సర్చ్ ఫర్ దోస్, యూ విల్ గెట్ ఎ స్క్రిప్ట్. ఒక మంచి బ్లాగ్స్ డిజైన్ చేసి వేరియస్ టాపిక్స్ మీద జస్ట్ పోస్ట్ దట్. కొంతమంది ఎలా డిజైన్ చేస్తున్నారంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అని పెడతారు. ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తారు.
సర్చ్ చేసినప్పుడు వీళ్ళ వెబ్సైట్కి వస్తారు. నిజంగా అక్కడ ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ ఏముండవు. వీళ్ళ వెబ్సైట్లో ఏదో 50% డిస్కౌంట్ అని క్లిక్ పెడతారు. వీడు దీని మీద క్లిక్ చేస్తాడు, వీడి వెబ్సైట్ నుంచి అమెజాన్కి వెళ్తుంది. ఇక అమెజాన్లో వీడు పర్చేస్ చేసే ప్రతి ఆఫర్కి కూడా వీడి డబ్బులు వస్తాయి. ఇట్స్ ఎ ఫేకింగ్. బట్ లీగల్గా చేయొచ్చు, అలా ఫేక్ కూడా చేయొచ్చు. ఇలా ఫేక్ చేసి మిలియన్స్లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. మిలియన్స్ అంటే 10 లక్షలకు మించి, అర్థమవుతుందా, ఇయర్కి. సో అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఒక మినీ సముద్రం, దాని గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ వేస్ అండ్ కామన్ వేస్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఇంటర్నెట్. యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్. సార్ కూడా వచ్చేసారు. యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్. వీ కెన్ వైండ్ అప్ ఇన్ ఫ్యూ మినిట్స్. హార్డ్లీ 7 minutes is there. Last 5 minutes, let's make it fast. You can raise your questions. Yep. దేని గురించి అండి? హోమ్ ఎక్స్టెన్షన్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ జావా స్క్రిప్ట్లో డిజైన్ చేయొచ్చండి. జావా స్క్రిప్ట్ గూగుల్లో మీరు XPA అని చెప్పి దీనికి కూడా వస్తుంది. ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్నా మీరు జావా స్క్రిప్ట్లో చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ దానికి కావాల్సింది మెయిన్. ఓకే, ఎనీ లాస్ట్ క్వశ్చన్? మైక్ ముందుకు రారా కొంచెం, బ్రదర్ కొంచెం ముందుకు రండి. హ్యాండ్ మైక్ ఎక్కడ ఉంది? నిన్న గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ మీరేనా రైజ్ చేసింది క్వశ్చన్? నిన్న ఈవినింగ్ మీరు కాదు కదా? ఓకే. ఇది నాలెడ్జ్ షేరింగ్లో మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఆర్టికల్స్ ఫామ్ చేసి ఆర్టికల్స్ ఒక వెబ్సైట్లో క్రియేట్ చేసి అట్లా చేయాలనుకున్నప్పుడు వెబ్సైట్ క్రియేషన్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా మీ సజెషన్? అంటే సింపుల్గా చేయడానికి వెబ్సైట్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. దాంట్లో ఏంటంటే మేము డిఫరెంట్గా లైక్ ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్ మీద ఒక ఆర్టికల్స్ ప్రతి సబ్జెక్ట్ మీద రాసి వాటిని ఒక ఆర్టికల్స్ లాగా చేసి వెబ్సైట్లో పెట్టి అట్లా చేయాలనేది మా ఆలోచన. 1 hour స్పెండ్ చేయగలరా మీరు? 1 hour 15 minutes స్పెండ్ చేయగలరా? ఎస్. ఒక పని చేయండి. నిన్న ఒక ఛానల్ చెప్పాను, గంపారావు సార్ ఛానల్. ఛానల్ పేరేంటి? youtube.com/గంపారావు. ఓకే. దానిలోకి వెళ్తే youtube.com/user/గంపారావు దీనిలోకి వెళ్తే వర్డ్ ప్రెస్ మీద ఎలా 15 minutesలో వెబ్సైట్ డిజైన్ చేయాలని చెప్పి 4 videos ఉన్నాయండి నావి. ఒక దానికి ఆడియో లేదు. ఓకే. మిగతా 3 videos కూడా ఆడియో ఉంటుంది. ఓకే. 15 minutesలో వర్డ్ ప్రెస్లో మీరు చెప్పిన కంటెంట్ ఎగ్జాక్ట్లీ మీకు MS వర్డ్ ఐడియా ఉంది కదా? ఎస్ సార్. ఇన్సర్ట్ ఫైల్ ఎడిటర్, yes. ఆ బేసిక్ ఆ మెనూ ఎలా వాడాలి, ఆ ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఈ ఒక్క బేసిక్ తెలిస్తే యూ కెన్ డిజైన్ యువర్ వెబ్సైట్స్ ఇన్ వర్డ్ ప్రెస్. ఈ సేమ్ ఛానల్లోకి వెళ్ళి యూ కెన్ డిజైన్ వెబ్సైట్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అని చెప్పి సెర్చ్ చేయండి వర్డ్ ప్రెస్ మీద. మీరు బేసిక్ ప్రొఫెషనల్ డొమైన్ కావాలంటే 200 rupees నుంచి 600 rupees ఉంటుంది. ఓకే. ఒక ప్రొఫెషనల్ డొమైన్ తీసుకోండి. హోస్టింగ్ అకౌంట్ ఒక 500కో 1000 rupeesకో వస్తుంది. ఒక 1500 rupees వేసుకోండి మొత్తం మీ బడ్జెట్. ఓకే. ఇమీడియట్లీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. ఇంటికి వెళ్ళాక వర్డ్ ప్రెస్ మీద సెర్చ్ చేయండి. సమ్ lakhs of videos దొరుకుతాయి మీకు. కుదిరితే తెలుగులో కావాలనుకుంటే మన వీడియో కూడా ఉంది. లేదా ఇంగ్లీష్ అయినా వెళ్దాం అనుకుంటే ఇంగ్లీష్ ఛానల్ చూడండి, వర్డ్ ప్రెస్ డిజైనింగ్. ఓకే. ఓకే, మీరు చెప్పిన ఆర్టికల్స్ అన్ని కూడా మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీ పేరు అనుకున్నాను, కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. అది నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నట్టు జనాలు అంటే మిగతా వాళ్ళకి దాన్ని కాపీ చేయకుండా ఎలా ప్రొటెక్ట్ చేయగలం? కాపీ చేయకుండా మీరు ప్రొటెక్ట్ చేయలేరు. వాళ్ళు కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్నప్పుడు DMCA అని చెప్పి ఒకటి ఉంటుంది ఆప్షన్, DMCA. ఈ DMCA కనుక ఫైల్ చేస్తే ఇమేజెస్ మీద టెక్స్ట్ మీద ఆ వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లోంచి పీకేస్తారు. ఓకే. కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది కుదరదండి. ఇప్పుడు కొంతమంది టొరెంట్స్ని పట్టుకుంటున్నారు కానీ కంప్లీట్గా రిమూవల్ అనేది కుదరదు. రిమూవల్ అంటే కాదు సార్, ఇప్పుడు నేను ఒక పేరు కొత్తగా క్రియేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ మీద ఒక చిన్న నేమ్ క్రియేట్ చేశాను, దాని మీద వెబ్సైట్ క్రియేట్ చేశాను, డొమైన్ నేమ్. ఆ డొమైన్ రిపీటెడ్ కాకుండా చూడలేమా మనం? ఐ మీన్ అది మీకు ఒకరికి ఎక్స్క్లూజివ్ అండి. మీరు ఒకసారి ఒక డొమైన్ పర్చేస్ చేస్తే ఇంకెవరికి ఇవ్వరు. ఓకే. అది 1 yearకో 10 years వరకు మాక్సిమం స్పాన్ ఉంటుంది. ఓకే. మీరు 500 rupees పెట్టి పర్చేస్ చేస్తే ఆ 1 year పాటు అది మీకే ఉంటుంది. ఓకే. మీకు కొంత గ్రేస్ టైం ఉంటుంది, ఒక 60 to 70 days గ్రేస్ టైం ఉంటుంది. ఒకవేళ ఈ 1 yearలో నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ చేసుకోవడం మర్చిపోతే ఈ 60 to 70 days పీరియడ్ టైం ఉంటుంది. మళ్ళీ రెన్యువల్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. ఆ డొమైన్ నేమ్ అనేది మీకు మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరికి ఇవ్వరు.
ఓకే. మీరు అందులో రాసే ఆర్టికల్స్ మాత్రం ఎవరైనా కాపీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలా ఎవరైతే కాపీ చేసుకుంటారో ఆ డబుల్ కోట్స్ చెప్పాను చూసారా, డబుల్ కోట్స్. ఎస్. ఒక ఆర్టికల్ రాశారనుకోండి, మీ ఆర్టికల్లో డబుల్ కోట్స్లో సెర్చ్ చేయండి, మీ ఆర్టికల్ని ఎవరెవరు కాపీ పేస్ట్ చేశారో తెలిసిపోతుంది. ఓకే. దానిలోకి వెళ్ళి డిఎంసీఏ చేయండి, అసలు వాళ్ళ వెబ్సైట్ని గూగుల్ రిజల్ట్స్లోంచి పీకేస్తారు. ఓకే. డిఎంసీఏ, డిజిటల్ మిలియం కాపీ రైట్స్ యాక్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ ఓకే ఫ్రెండ్స్. సార్ ఒక క్వశ్చన్. సరే, మనం ఒక వీడియో చేస్తుంటాం కదా, అంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇలా నేర్చుకోవాలని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు మన స్క్రీన్ మీద వీడియో ఎలా తీస్తాం సార్? డైరెక్ట్ స్క్రీన్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ క్యామ్టాసియా స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయండి. క్యామ్టాసియా. ఓకే సార్. క్యామ్టాసియా. క్యామ్టాసియా స్టూడియో ఏం రికార్డ్ చేస్తుందంటే ఇట్స్ గోయింగ్ టు స్క్రీన్ రికార్డర్. క్యామ్టాసియా స్టూడియో, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్. దీంతో యూ కెన్ రికార్డ్ ద స్క్రీన్స్. ఇంకొక ఇంపార్టెంట్ వెబ్సైట్ కూడా, మొన్న ఒక ఖమ్మంలో ఒక ఆటో డ్రైవర్ కనిపించారండి. ఆటో డ్రైవర్ చూసి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నారు. నన్ను ఎక్కడ చూశారన్నారు. ఎక్కడో చూశాను సార్ మిమ్మల్ని అన్నారు. అప్పుడు గుర్తుపెట్టారు పాపం. ఇంపాక్ట్ ఖమ్మంలో జరిగింది, అప్పుడు అక్కడ వచ్చారట. సో మీరు చెప్పిన టెక్నిక్ చాలా బాగా నచ్చింది సార్ అన్నారు. ఏం టెక్నిక్ అన్నాను. ఆయనకి ఏం వెబ్సైట్స్ చెప్పానో గుర్తులేవు, కానీ ఒక సాఫ్ట్వేర్ మాత్రం బాగా నచ్చిందట. ఆ సాఫ్ట్వేర్ గురించి 2-3 వీడియోస్లో చెప్పాను. మీకు ఒక వెబ్సైట్ నచ్చింది అనుకోండి, w3schools.com నచ్చింది అనుకోండి, ఆ వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈస్గా మన హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోవాలనుకుంటే రెస్పెక్ట్ ద కాపీ రైట్స్. ఒకవేళ అలాంటి వెబ్సైట్స్ అయినా యాజ్ ఇట్ ఈస్గా మొత్తం మన హార్డ్ డిస్క్లో డంప్ చేసుకోవాలనుకుంటే HTT ర్యాక్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ కాపియర్, అదే వెబ్సైట్ ఆఫ్లైన్ బ్రౌజింగ్ సంబంధించిన ఒక టిప్ అనమాట. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా ఆ వెబ్సైట్ని మనం బ్రౌజ్ చేయొచ్చు. బట్ కాపీ చేసుకునే టైంలో మాత్రం మనకి ఇంటర్నెట్ ఉండాలి. పెద్దవి క్రాల్ చేయకండి. youtube.com లేకపోతే google.comలోకి వెళ్ళి క్రాల్ చేయకండి, మన హార్డ్ డిస్క్ కెపాసిటీ సరిపోదు. ఒక నార్మల్ వెబ్సైట్కి వెళ్ళి HTT ర్యాక్ అనే వెబ్సైట్కి వెళ్తే, అనే సాఫ్ట్వేర్ తోటి, HTT ర్యాక్ అనే సాఫ్ట్వేర్ తోటి యూ కెన్ కంప్లీట్లీ మేక్ దట్ పర్టికులర్ వెబ్సైట్ ఆఫ్లైన్. ఓకే, అండ్ మై వెబ్ పేజ్ ఈజ్ facebook.com. నేను ఇక్కడ కొంతమందికి ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ అన్ ఆండ్రాయిడ్ డెవలపర్, దిస్ ఇస్ మై వెబ్ పేజ్. ఇఫ్ యు ఆర్ అన్ ఆండ్రాయిడ్ డెవలపర్, it doesn't matter about your backlogs, but if you are seriously a good Android developer, I'll give you a good opportunity. Let's grow. మీరు ఒక్కలే గ్రో అవ్వడం కాదు, నేను ఒక్కలే గ్రో అవ్వడం కాదు, లెట్స్ గ్రో. మీకు బేసిక్ ట్రైనింగ్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి. ఇంకొంచెం నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ప్రొవైడ్ చేసి విల్ మేక్ టు డెవలప్ సమ్ అప్లికేషన్స్. ఆండ్రాయిడ్ మీరు నేర్చుకొని ఉండాలి, ఒక 2 అప్లికేషన్స్ డెవలప్ చేసి ఉండాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మేము ఫ్రీగా ఇచ్చి విల్ మేక్ యూ టు డెవలప్ సమ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, విల్ షేర్ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ దోస్ అప్లికేషన్స్. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్, ఇఫ్ యూఆర్ అ గుడ్ వీడియో ప్రొవైడర్, ఒక మంచి బేస్ వాయిస్ తోటి, లేదా ఒక వీడియోకి మీరు కంటెంట్ ప్రొవైడ్ చేయగలం అనుకుంటే, నిన్న చెప్పాను చూసారా స్పీడింగ్ టెక్నిక్స్, ఒక క్రోమ్ బ్రౌజర్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. మాకు ఇలాగా చేయగలిగే టీమ్ లేదండి అంటే, నా దగ్గర ఐఎమ్ టెలింగ్ యూ ఐ హ్యావ్ సమ్ టెన్స్ ఆఫ్ టీమ్స్ కాదు, నిజానికి హండ్రెడ్స్ ఆఫ్ హ్యాకర్స్, టెన్స్ ఆఫ్ బ్లాగర్స్ నాతో వర్క్ చేస్తుంటారు మా కంపెనీలో. హండ్రెడ్స్ ఆఫ్ హ్యాకర్స్ అంటే ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంటారు, నాట్ ఎట్ మై కంపెనీ, ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో వర్క్ చేస్తుంటాం హ్యాకర్స్. కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద బ్లాగర్స్ అండ్ ప్రోగ్రామర్స్ ఉన్నారు, మోస్ట్లీ ప్రోగ్రామర్స్ ఉంటారు మాతోటి. సో మీలో ఎవరన్నా బేసిక్స్ నేర్చుకొని బ్లాగింగ్లో, ఇఫ్ యూ వాంట్ టు టై అప్ విత్ సమ్ టీమ్, యు ఆర్ వెల్కమ్ టు మై కంపెనీ. బ్లాగింగ్, SEO మీద మేమే ట్రైనింగ్ ఇస్తాము, కంటెంట్ రైటింగ్ మీద కూడా బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం. హౌ టు రైట్ అన్ ఆర్టికల్ మీద ట్రైనింగ్ ఇవ్వం, ఇంగ్లీష్ మీద ట్రైనింగ్ ఇవ్వం. మీకు బేసిక్స్ ఇంగ్లీష్ వచ్చుండి, బేసిక్స్ ఆఫ్ ఆర్టికల్ రైటింగ్ తెలిస్తే వాటి మీద నెక్స్ట్ వర్షన్కి ఇస్తాం. ఒక 2 months పాటు ఇన్కమ్ ఏం రాదు మీరు రాసే ఆర్టికల్స్ వల్ల. సో అట్ దట్ టైమ్ విల్ ప్రొవైడ్ సంథింగ్ ఫర్ దట్ ఆప్షన్. ఓకే, బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ కంబైన్ విత్ అస్. థర్డ్ ఆప్షన్, వీడియోస్ మేక్ చేయగలిగే వాళ్ళు, అడోబ్ ప్రీమియర్లో వీడియోస్ ఎడిటింగ్ చేయగలిగే వాళ్ళు, వీడియోస్ ఎడిటింగ్ మేక్ చేసేవాళ్ళు, లేదా ఇలాంటి వీడియో ట్యుటోరియల్స్, స్క్రీన్ షాట్స్ తీసి మంచిగా ఆర్టికల్స్ రాసేవాళ్ళు, స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎవరైనా చేసినా you can tie up with it. Just send your message to my page facebook.com/Dr. Sai Satish. Okay, this is the things you can. Thank you friends, see you soon. Thank you. We'll take off last 2 questions. Sir, worldwide agriculture website చెప్పగలరా సార్? వరల్డ్ వైడ్ అగ్రికల్చర్ కూడా మీరు ఓపెన్ కోర్స్వేర్ చూడండి. ఓపెన్ కోర్స్వేర్
అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ వాళ్ళ స్టూడెంట్స్కి ఏం టీచ్ చేస్తున్నాయో చూడొచ్చు. నేను మొన్న చదివింది ఏంటంటే మన ఇండియాలో బఫెలోస్ ఇచ్చే పాల కన్నా ఇజ్రాయిల్లో ఎక్కువ పాలిస్తాయట. మిల్క్ పర్ డేనో పర్ మంత్కో ఎక్కువ వస్తుంటాయట. సో మరి వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడతారు, అసలు ఆ జాతి అలా ఉంటుందా, బర్రెల జాతి అలా ఉంటుందా ఏంటనేది నాకు ఐడియా లేదు. ఓకే, ఈ అగ్రికల్చర్ మీద కూడా ఓపెన్ కోర్స్ వేర్ మీద స్టడీ చేయండి. మీరు అగ్రికల్చర్ సెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్. వైఫై షేక్ హ్యాండ్, వైఫై షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ ఇమ్మని ఇలా షేక్ హ్యాండ్. వెరీ గుడ్, వైఫై షేక్ హ్యాండ్. వెరీ గుడ్. సెలెక్ట్ చేసుకోండి. సార్ నేను బీటెక్ మెకానికల్. ఓకే, మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించిన ఫ్రీలాన్సింగ్ ఏమన్నా వెబ్సైట్? మెకానికల్ ఫ్రీలాన్సింగ్ చాలా తక్కువ ఉంటాయండి జనరల్గా అయితే. ఆటో క్యాడ్ లాంటివి యా తక్కువ ఉంటాయి అవి. మీరు ఐటీ సెక్టర్కి అయితే ఎక్కువ ఉంటాయి, ఐటీ సైడ్. బట్ స్టిల్ guru.comలోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఆటో క్యాడ్. guru.com, guru.com, elance.com. బట్ అది తక్కువ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఐటీ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, తక్కువే ఉంటాయండి దానికి. అంటే మెకానికల్ మీద వీడియో మేకింగ్ కానీ సూపర్బ్ ఉంటుంది. వీడియో మీరు మేక్ చేసి ప్రొవైడ్ చేయగలిగితే అద్భుతంగా చేయొచ్చు. ఆటో క్యాడ్ డిజైనింగ్ కానీ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అది జస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడమేనా? సూపర్. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలా అని అడుగుతున్నారా? కాదు, అంటే వీడియోస్ మేక్ చేసి యూట్యూబ్లో ఎస్, సూపర్ ఇన్కమ్. అది వెరీ గుడ్ ఇన్కమ్. బట్ మీరు యాస్టిస్గా ఎవడో చేసిన దాన్ని మీరు అప్లోడ్ చేయకండి, మీరు ఓన్గా మేక్ చేయాలి. ఓన్గా మేక్ చేసి చేయొచ్చు. సూపర్ ఐడియా అది. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సతీష్. ఐఎమ్ ఆల్సో సాయి సతీష్. ఓకే, ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పారు కదా, దాంట్లో రోబోటిక్స్ గురించి కానీ లైక్ డ్రోన్ లాగానే ఏమైనా ఉంటుందా? ఎలా మేక్ చేయాలన్నా ఫ్రీలాన్సింగ్ మీద డ్రోన్స్ ఇవ్వరండి. మేక్ చేయడానికి మేక్ చేయడానికి khanacademy.orgలోకి వెళ్తే మీకు దొరుకుతాయి. khanacademy.orgలో చిన్న చిన్న రోబోట్స్ ఎలా డిజైన్ చేస్తారు, డ్రోన్స్ ఎలా మేక్ చేస్తారు. లైఫ్ హ్యాకర్ అని చెప్పి ఇంకొక వెబ్సైట్ అండి, అది కూడా సూపర్ యూటిలిటీ. అందులో $100 టు మేక్ యువర్ ఓన్ డ్రోన్ అని చెప్పి ఒక ఆర్టికల్ అది పెట్టారు. $100 టు మేక్ యువర్ ఓన్ డ్రోన్ అని. కేవలం ఒక 6,000 రూపీస్ తోటి యూ కెన్ మేక్ యువర్ ఓన్ డ్రోన్ అని చెప్పి సూపర్ ఉంటుంది. ఇలాంటివి మీరు చెప్పిన వెబ్సైట్లో దొరకపోవచ్చు, కానీ lifehacker.comలో కానీ లేదా ఖాన్ అకాడమీలో కానీ మీరు సెర్చ్ చేయొచ్చు. వీడియోస్ అన్నీ మేక్ చేయొచ్చు. హౌ టు మేక్ డ్రోన్స్, హౌ టు మేక్ మినీ రోబోట్స్, ఇవన్నీ ఉంటాయి. khanacademy.org. ఫస్ట్ బెస్ట్ వన్ యూట్యూబ్. ఓకే, నాట్ ఓన్లీ ఈవెన్ డ్రోన్, లైక్ ఎనీ లైక్ 6 leg రోబో లైక్ యా యూ కెన్ ఫైండ్ ఇట్. khanacademy.org. just come here, search for drone. Search for drone. A crash course on indoor flying drones. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే విజయ్ కుమార్ డ్రోన్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజయ్ కుమార్ రోబోట్స్ అని చెప్పి, విజయ్ కుమార్ ఫ్లయింగ్ రోబోట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. చిన్న చిన్న రోబోట్స్ ఉంటాయి. 2012 నుంచి ఆయన టెడ్ టాక్స్ ఇచ్చారు. సూపర్ ఉంటాయి. ఇట్స్ AI టైప్ ఆఫ్ రోబోట్స్. ఇట్ కెన్ అనలైజ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ ఇట్ కెన్ అండర్స్టాండ్, ఇట్ కెన్ కోఆర్డినేట్ విత్ ద అదర్ రోబోట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ నియర్ బై. విజయ్ కుమార్ ఎయిర్ రోబోట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫ్యాంటాస్టిక్ వన్. దాని మీద రీసెర్చ్ చేయండి. వీ నీడ్ సచ్ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, విజయ్ కుమార్ డ్రోన్స్. మీరు ఇదైతే మీకు ఇంపార్టెంట్ అండి. khanacademy.org, ఇందులో మీరు సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ సార్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటాను ఎక్కడి నుంచి తీసుకోవాలి? డేటాని ఎక్కడి నుంచి తీసుకోవాలి? వేరే యూనివర్సిటీస్ రిజల్ట్స్ వస్తాయి కదా, అవి కావాలంటే యూనివర్సిటీ రిజల్ట్స్ అయితే వాళ్ళతో టైఅప్ పెట్టుకోండి. యూనివర్సిటీ రిజల్ట్స్ వాళ్ళతో టైఅప్ పెట్టుకోండి. ఓకే, అండ్ దిస్ లాస్ట్ క్వశ్చన్. యూనివర్సిటీ అయితే రిజల్ట్స్ వాళ్ళతో టైఅప్ పెట్టుకోవాలి, దొంగతనంగా తీసుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ప్రవీణ్. లాస్ట్ క్వశ్చన్. ఎప్ సార్, అది ఎంబీఏకి సంబంధించి ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? దేని గురించి అండి? ఎంబీఏకి సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్సెస్. సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే మీకు ఎంబీఏ ప్రొఫెషనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కానివ్వండి. డిజిటల్ మార్కెటింగ్కి వెళ్ళండి. డిజిటల్ మార్కెటింగ్ ఎంబీఏస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని టాపిక్స్ పేర్లు చెప్తాను, అవి మీరు ప్రైవేట్గానే చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 15,000 30,000 పెడుతున్నారు ఆన్లైన్లో. అవి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా, edx.org, దాంట్లోకి వెళ్తే ఫ్రీగా నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన యాడ్వర్డ్స్ ఒకటి స్టడీ చేయండి. యాడ్వర్డ్స్. రెండోది SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మూడోది ఫేస్బుక్ ఆప్టిమైజేషన్స్, అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్స్.
నాలుగోది వచ్చేసి కంటెంట్ రైటింగ్ మీద స్టడీ చేయండి. ఈ 4 మెయిన్గా ప్లే చేస్తాయి డిజిటల్ మార్కెటింగ్లో. అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఎస్ఈఓ ఇంకొంచెం అడిషనల్ ఉంటాయి, బట్ ఈ 4 మెయిన్ చాలు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేయండి. బయట పెద్ద పెయిడ్ కోర్సెస్ ఏం అవసరం లేదు, యూట్యూబ్లో మంచి ట్యుటోరియల్స్ దొరుకుతాయి, వాటిని ఫోకస్ చేసుకోండి. ఎంబీఏకి రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే సార్, నాట్ ఓన్లీ మార్కెటింగ్ ఫర్ ఫినాన్స్, ఫిమేల్స్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫినాన్స్ సైడ్ని చూడాలండి. మార్కెటింగ్ అయితే నేను స్టడీ చేశాను, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై కంపెనీ కాబట్టి ఐ స్టడీ దట్. ఫినాన్స్ అయితే నేను చూడాలి ఒకసారి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో ఇప్పుడు ఒక డొమైన్ క్రియేట్ చేసి .com డొమైన్, ఫర్ సపోజ్ యూట్యూబ్.com ఉంది, దాన్ని YT.com అని నేను క్రియేట్ చేసి ఫ్యూచర్లో దాన్ని ఫేమ్ అయ్యేలాగా చేసి సెల్ చేయాలంటే ఎలాగా? సెల్ చేసుకోవడానికి కూడా రీసెంట్గా ఇంకొక ఫ్రెండ్ అనమాట, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ రిషి అని చెప్పి ఒక హైదరాబాద్ అతను బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. 500 రూపీస్ పెట్టి డొమైన్ కొని రీసెంట్గా readyforinterview.com 70,000 అమ్మారు అమౌంట్ అని చెప్పి థ్యాంక్స్ చెప్తూ ఒక ఐటీ ఎంటర్ప్రినర్స్ గ్రూప్లో పెట్టారనమాట. రీసెల్లింగ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. గోడాడీ.comలో మీరు కొన్ని డొమైన్స్ పర్చేస్ చేసి వాటిని రీసెల్ కూడా చేయొచ్చు. ఫ్యూచర్లో 3D ప్రింటింగ్ బూమ్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ బూమ్ అయిపోయింది అది, అంటే ఇంకా చాలా మందికి తెలీదు. 3D ఇమేజెస్ మీద ఆ ఇమేజెస్ పొందడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంచండి. 3dimages.com 3dpictures.com అని ఫ్యూచర్లో దాన్ని సేల్ చేయాలంటే సెల్ చేయొచ్చు. గోడాడీ.comలోనే మీరు సెల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నా డొమైన్ సేల్ చేస్తానని అక్కడ అప్లోడ్ చేయాలి. అందులోనే రీసెల్లర్ ఆప్షన్స్ ఉంటాయి. గోడాడీ.comలో యూ కెన్ డొమైన్ రీసెల్లర్ ఆప్షన్స్ ఉంటాయి. దానిలోకి వెళ్ళి మీరు ప్రీమియం డొమైన్గా మార్చుకోవచ్చు. మీద 5 లక్షలు 10 లక్షలు పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టప్స్ డిజైన్ చేసేస్తున్నారు, స్టార్టప్స్గా వాళ్ళ కంపెనీస్ రిజిస్టర్ చేస్తున్నారు. ఒక 5-6 నెలలు ఓకే, తర్వాత నుంచి వాళ్ళు ఇంకా అయిపోయినట్టే. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సెకండ్ ఇయర్ వాళ్ళు రెన్యూల్ చేయట్లేదు వెబ్సైట్ని. ఇక ఆ సెకండ్ ఇయర్లో ఇంకెవరో కొనేస్తారు ఆ వెబ్సైట్ని. మళ్ళీ 4th ఇయర్ అడిగి మేల్కొని నాకు ఆ వెబ్సైట్ కావాలంటే 5 లక్షలు కట్టండి అంటాడు వీడు. అంటే వెబ్సైట్ సెకండ్ వాడు కొనుక్కునే చేస్తే దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ ఉండాలి సార్. కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మనం రెన్యూల్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ కొనుక్కున్నవాడు మళ్ళీ 5 లక్షలు కట్టండి మీ డొమైన్ కోసం అని అడుగుతాడు. అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడే ఆ రైట్స్ అన్ని మనకు వచ్చేస్తాయి కదా. మీరు రైట్స్ కొనుక్కోవడం 1 ఇయర్ నుంచి మినిమం 1 ఇయర్, మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు కొనుక్కోవచ్చు. మీరు ఎంతవరకు కొనుక్కున్నారో అంతవరకు ఉంటుంది. మధ్యలో రెన్యూవల్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, డొమైన్స్ కొనుక్కొని సెల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ సూన్. థ్యాంక్ యూ. పొడుగున్నారు వీళ్ళకి ఛాన్సే దొరుకుతలేదు కాబట్టి ఈరోజు రేపు మొత్తం మీరు రైట్ ఉండండి, వీళ్ళు లెఫ్ట్ ఉంటారు. షార్ట్కి మాట్లాడుకురా, వాకౌట్ ఆన్ ఇట్ సైడ్ ఉంటారు, బిల్డింగ్ బ్లాక్స్ నేను మధ్యలో ఉంటాను. ఓకే, నేను వస్తాగా. ఓకే, సాయి సతీష్ నాకు మామూలుగా ట్రైనర్గా ఇలా స్టూడెంట్గా పరిచయమో, కానీ ఎంత క్లోజ్ అయ్యాడంటే మా అబ్బాయి భరత్ ఎలాగో నాకు సాయి సతీష్ అలాగే, అంత క్లోజ్, అంత ఫ్యామిలీ రిలేషన్షిప్ అంత అద్భుతంగా మారాడు. ఈ 3 రోజులు నాకు తెలుసు ఎంత బిజీ ఉంటుందో నాకు తెలుసు. కొత్తగా కూర్చోండి కొత్తగా విజయవాడలో ఒక ఆఫీస్ అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు, చాలా బిజీ ఉన్నాడు. అయినా సరే నేను చెప్పిన పని చేసుకో, ఎందుకు వస్తావు అంటే అట్లాగా సార్, ఇంపాక్ట్ రాకుండా మాకు మనసే పట్టదు అలా ఉంటుందంటే. సో ఐఎమ్ హ్యాపీ సతీష్. మళ్ళీ రేపు ఛాన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాము. మీరు సాయి సతీష్ గారు మీ నంబర్ కానీ అవన్నీ ఇవ్వడు, ఎందుకోసం అంటే నంబర్ ఇవ్వడు ఎందుకంటే నాకేం తెలుసు. ఏమన్నా నంబర్ ఉంటే అది రాసుకోండి, మీరు ఎన్న రాసుకోండి. ఓకే, మెయిల్ ఐడి చెయ్యి. saisatish@indianservers.com. saisatish@indianservers.com. సతీష్ స్పెల్లింగ్ ఎలా ఉన్నా పర్లేదు, నాకే వస్తుంది. saisatish@indianservers.com. సర్వీసెస్ కాదండి, సర్వర్స్. ఓకే, రాసుకోండి, ఫ్రీ. ఓకే, సో వండర్ఫుల్ బాస్, బీ విత్ us. నైస్.